ఒక రకంగా మనం ఆలోచించుకుంటే వాస్తవానికి హామీలు గుప్పించి ప్రజల మనస్సు దోచుకొని ఓట్లేయించుకొని గెలుచుకొని గెలిచి ఇప్పుడు ఏమి చేయాలి ఎలా చేయాలి అని అర్థం పర్థం లేని గవర్నమెంట్ అని మనం ఊహించుకోవచ్చా? ఎందుకంటే గత 100 రోజుల గడువు అనేది పూర్తయింది. ఎన్నికల కోడ్ అనేది కూడా పూర్తయింది. ఒక్క మాట కూడా ప్రజలను ఉద్దేశించి ఒక్కటి కూడా చెప్పకుండా గప్చుప్గా ఉండడం ఏంటి అనేది తెలంగాణ ప్రజలు క్వశ్చన్లు వేసుకుంటున్నారు. ఈ పింఛన్లు ఏంటిది, ఈ మహిళలకు ఇచ్చే 2500 రూపాయలు ఏందనేది, ఇంకా ఈ రైతులకు ఇచ్చేది, అలాగే బ్యాంకు నుండి తీసుకున్న లోన్లు మాఫీ ఏది కూడా ఎటువంటిది కూడా ఎన్నికల్లో కూడా అయిపోయి 2 రోజులు అవుతుంది, రేటుకి 3వ రోజు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ప్రజలను ఉద్దేశించి సీఎం గారు రేవంత్ గారు ఇప్పటి వరకు ప్రజలను ఉద్దేశించి ఒక్క మాట కూడా బయటికి రావడం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు గవర్నమెంట్ అనేది ప్రజలకు అర్థం కాకుండా సందిగ్ధంలో ఉన్నారు ప్రజలు. ఒక్కటి ఆలోచించుకుంటే అసలు ఖజానా ఉందా లేదా, ఉంటే ఎందుకు ఇవ్వట్లేదు, లేకుంటేనే ఇవ్వడానికి అవకాశం ఉండి కూడా ఇవ్వట్లేదా, ఖజానా అసలు లేదా అనేది ఎటు తేల్చుకోలేకుండా ప్రజలు ఉన్నారు. అటు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది, ఏ విధంగా చేస్తుంది అనేది ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు. ఒక్క మాట కూడా ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్ నుండి ఎటువంటి మాట కూడా వస్తలేదు. పింఛన్లు పాతవి ఇప్పటి వరకు పడలేదు. పెంచి ఇచ్చేది ఆలోచన ఉందా లేదా అనేది కూడా తెలియట్లేదు. అలాగే కొత్త పెన్షన్లు కూడా ఇస్తానన్నవి ఏమైనవనేది ఇప్పటి వరకు కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. పటాపట అన్నీ నింపేశారు, అందరూ ఇచ్చేశారు, అది అక్కడనే మరుగున పడిపోయింది. ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఒక్క ఆలోచన కూడా బయటికి రావడం లేదు. ఇది చేస్తాము అది ఇస్తాము అనేది ఒక్కటి కూడా ఇప్పటి వరకు చెప్పట్లేదు. ఈ ఇందిరమ్మ ఇండ్లు అనేది కూడా ఏమీ తెలియని చందంగా ఉన్నది. పెన్షన్లు పెంపించేది ఏం తెలుస్తలేదు. ఒక బస్ అనేది ఫ్రీ బస్ అనేది అది రావడం జరిగింది. అది పట్టుకొని అన్నీ వచ్చినాయని అందరు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మనకు ఒక్కటి అమలైంది అంతే. ఇకపోతే 200 యూనిట్ల కరెంటు కూడా ఇప్పటి వరకు అంతటా ఇవ్వట్లేదు. ఇచ్చే కాడ ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు కూడా తీసుకున్న వాటికి కూడా సబ్సిడీ ఇప్పటి వరకు పడలేదు. పడ్డవారు ఎవరైనా ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ఇప్పటి వరకు 2 గ్యాస్ సిలిండర్లు తీసుకున్న వాళ్ళకు కూడా సబ్సిడీ రూపేణా బ్యాంకులో ₹1 కూడా ఇప్పటి వరకు జమ కాలేదు. పెన్షన్లు ఇచ్చే ఆలోచన ఏ విధంగా ఉన్నది, ఎప్పుడు పెంచి ఇస్తారు, ఇంకా నిలబడుతుందా, 2 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా, అసలు పెంచి ఇస్తారా, పాతదైనా సరిగ్గా ఇస్తారా, ఇంకేదైనా పెన్షన్లు తీసేస్తారా తెలియట్లేదు. కొత్త పెన్షన్లు కూడా ఇస్తారా ఇవ్వరా అనేది కూడా అసలు ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఏమి అనేది ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. గవర్నమెంటు ఏదో ఒకటి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన అవసరం గవర్నమెంట్కు ఉన్నది. అది ఎందుకు చెప్పట్లేదు అనేది కూడా ప్రజలకు అర్థం కావట్లేదు. ఏదో ఉన్నామా అన్నట్టుగానే ఉన్నది. గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ రూపంలో ప్రతి ఒక్కటి ప్రజలకు అందించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఇప్పటికే చాలా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు సరైన విధంగా సమాధానం చెప్పాల్సిన అవసరము ఓట్లేయించుకొని గెలిచిన కాంగ్రెస్ గవర్నమెంట్కు ఉన్నది. కాబట్టి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి చెప్పే తీరాలి. ప్రజలకు సరైన సమాధానము ఇవ్వాల్సిన అవసరము రేవంత్ సర్కార్కు ఉన్నది. ఓకే, రైట్.